నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు. చాలా వైరల్ అయింది కూడా. ఎందుకంటే అందులో చేసిన వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కాదు. ఒకవైపు ఘాటుగా మాట్లాడుతూనే మరొక వైపు కేటీఆర్ గారికి రామన్న మీరు స్పందించాలి కదా అంటూ రిక్వెస్ట్ కూడా పెట్టిండు. అయితే ఈ ప్రెస్ మీట్ మొత్తం కూడా వి ప్రకాష్, నీళ్ళ ప్రకాష్గా తెలంగాణ రాష్ట్రానికి సుపరిచితులు, కేసీఆర్ గారికి ఆప్తులైనటువంటి వి ప్రకాష్ అన్నను టార్గెట్ చేస్తూ కవితక్క వి ప్రకాష్ అన్న ఎపిసోడ్లో జరిగిన మాటల సందర్భంగా జరిగింది. వీళ్ళతో మాట్లాడేందుకు శ్రీకాంత్ అన్ననే ఇక్కడికి తీసుకొచ్చిన మాట్లాడుతాం. అన్న నమస్తే. నమస్తే. ఫస్ట్ టైం అన్న ఒక బాధ అవుతుంది, నొప్పి. ఇది తెలంగాణ కుటుంబం అనుకున్నారు, ఎవరు పరాయి వాళ్ళు అనుకోలే ఇందులో. అటువంటి కుటుంబంలో చీలిక బాధో, అందులో వి ప్రకాష్ అన్న కూడా తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాడిన మనిషి, అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. కవితక్క వి ప్రకాష్ అన్న రీసెంట్గా రౌండ్ టేబుల్ సమావేశం వాటర్ గురించి మాట్లాడుతూ ఒక వేదిక మీద కూర్చున్నారు. నేను వచ్చిన అక్కడికి కవరేజ్ కోసం. ఏమైందండి వాళ్ళ వి ప్రకాష్ అన్నను అసలు వచ్చి బోధకదారులు చేస్తామంటున్నారు మీరు ఏకంగా, ఎందుకు అంత కోపం వచ్చింది? ముందుగా మ్యాగ్నెట్ టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ఉద్యమాభినందనలు, తెలంగాణ జాగృతి తరపున ప్రధానంగా ఏంటంటే కవిత గారు ఏదైతే ఈ ఎపిసోడ్స్ అన్ని జరుగుతున్న తర్వాత పార్టీకి దూరం అయ్యేటువంటి విధంగా సస్పెన్షన్ గురైన తర్వాత కూడా కవిత గారి పైన జరిగినటువంటి కుట్రలు అంతర్గతంగా చాలా జరిగినటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు కవిత గారిని సస్పెన్షన్ చేసారు. అంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంతరించిపోయింది అనేటువంటి విధానానికి ఈరోజు తార్కాణంగా ఈరోజు కవిత గారు నిలిచారు. అది తెలంగాణ సమాజం గ్రహిస్తూ ఉంది. ఒక వ్యక్తి యొక్క రాజకీయ జీవితాన్ని కానీ తన యొక్క రాజకీయ ప్రయాణాన్ని కానీ డిసైడ్ చేయాల్సింది ఎవరండి? అల్టిమేట్ ప్రజలు డిసైడ్ చేయాలి. వి ప్రకాష్ అనేటువంటి ఒక కుహాన మీద డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు కదా. నేనేమంటున్నాను, తెలంగాణ ఉద్యమానికి కాంట్రిబ్యూటర్ నువ్వు కాదనట్లేదు. మా పట్ల కూడా నీకు చాలా రకాలటువంటి సానుభూతిని వ్యక్తపరిచినాం. అనేక వేదికలలో కూడా మేము భాగస్వామ్యం చేసుకున్నాం, ఆ వేదికల్ని కల్పించినాం, అనేక చేసినాం. కానీ కవిత గారి గురించి ఎట్ ఏ టైం నువ్వు అంత రాంగ్ ఫీడ్గా ఎందుకు వచ్చేసినావు? టీవీలలో యాంకర్స్ అడిగేటువంటి ప్రశ్నలకు నింపాదిగా ఆన్సర్ చేయాల్సినటువంటి బి ప్రకాష్కు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? ఎందుకు అంత బీపీ వస్తున్నది? దానికి మీరేమనుకుంటారు? ఇప్పుడు అన్న సరే ఏదైనా సిద్ధాంతపరంగా విమర్శలకు తప్పులేదన్న, ఏ రాజకీయాలను స్వాగతించాలి. కానీ హరీష్ రావు గారి బ్రదర్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందనే వ్యాఖ్యలు నిజంగా అప్రస్తుతమని వి ప్రకాష్ అన్న నాకు చాలా క్లోజ్, నేను ఓపెన్గానే చెప్తున్నా. ఎందుకు ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? నేనేమంటా, టీవీ ఛానల్లో ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. యాంకర్ అడిగిన ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ కాదు, పదే గుచ్చి అడిగిందని చెప్పేసి నిన్న ఇంటర్వ్యూలో సంజయ్ శిస్తూ చెప్తున్నటువంటి మాటలు నేను చూసిన. అంటే తను ఏ యాంకర్ కూడా ప్రశ్నించలే, గట్టిగా దాని గురించి అడగలే. చివరకు అంటే ఈరోజు తన ఎత్తు పిల్లలు ఉన్నారు, రేపు మాప పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నటువంటి ఒక మహిళను పట్టుకొని, తన సంబంధించిన పాస్ట్లో జరిగినటువంటి ఒక అంశాన్ని పట్టుకొని ఈరోజు నువ్వు ప్రొజెక్ట్ చేసేటి తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? పిల్లలకి ఏం మెసేజ్ పోతుంది? కాబట్టి అంటే ఏ వ్యక్తి యొక్క జీవితంలో రకరకాలటువంటి వ్యవహారాలు జరుగుతుంటాయి, పోతూ ఉంటాయి. ఈరోజు నేను కూడా అదే ప్రశ్న చేసిన కదా, ఈ ఒక ఆడపిల్లను అవమానిస్తున్నావు ప్రకాష్ అన్న, మరి నీ సంబంధించినటువంటి కూతురు గురించి నేను మాట్లాడాల్సి వస్తే మా వ్యక్తిత్వం అది కాదన్న, మా అధ్యక్షురాలు మాకు ఆ కుసంస్కారాన్ని నేర్పించలేదు. ఈరోజు ఎవరిస్తే ఎవరు మెప్పు పొందడానికి నువ్వు ఈ వ్యాఖ్యలు చేస్తున్నావు? నిజంగా నీకు రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు కనుక దీంట్లో కనుక కనిపించినట్లయితే కవిత గారు బయటకు వచ్చినారు కాబట్టి, బయటికి పంపించబడినారు కాబట్టి నువ్వు ఆ పరంగా ఏమన్నా విశ్లేషణ చేయి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది అని అన్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి మాటలు ఎందుకు వచ్చినాయి? నెంబర్ 1. నెంబర్ 2, 6 నెలల్లో నేను తలుసుకుంటే నిన్ను బొంద పెడతా. హూ ఇస్ ప్రకాష్ సంబంధం మీ నుంచి ఏమైనా కాల్స్ పోవడము? మా నుంచి ఏ కాల్స్ లేండి. ఆయన మాతో నిజంగా మీరు ఇంతసేపు మాట్లాడినట్టుగా గతంలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతుందో, రౌండ్ టేబుల్ సమావేశానికి నీళ్లు నిజాలపైన ఆ కార్యక్రమాన్ని మేము పిలుచుకున్నాము. వాటిలో తన మేధాసును ఉపయోగించుకోవాలనే అది వచ్చినప్పుడు కూడా కవిత గారు అనేక సందర్భాలు ఆయనకు ఆహ్వానం పలికేది, తీసుకొచ్చేది. అట్లా ఉండడం మా బంధం తప్పితే ఇంకో అటువంటిది లేదు. ఈరోజు మేము ఎందుకు ఆ పద్ధతిలో మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అంటే, ప్రతి ఒక్కరికి ఇది ఒక అలుసుగా మారుతుంది. మీకు తెలుసు, తీర్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కూడా ఒక ఆడబిడ్డ పైన ఆ జుగుప్సాపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే, అంత పరిస్థితుల వ్యాఖ్యలు చేస్తే కూడా పార్టీ స్పందించలే, సొంత అన్న స్పందించలే, పార్టీలో ఉండేటువంటి మహిళా లీడర్లు ఎవరు స్పందించలే. ఈ సందర్భం నుంచే మానసికంగా మేము పార్టీకి దూరం అయిపోయినాం. మొన్నటి సంఘటనతో మేము పూర్తిగా కూడా భౌతికంగా కూడా పార్టీ నుంచి దూరం అయిపోయినాం. ఈరోజు పార్టీలో నేనేమంటున్నా, పార్టీలో ఉండబడి పార్టీకి మేధావిని చెప్పుకునేటువంటి వ్యక్తి అసలు ఈయన లాస్ట్ టైం కేసీఆర్ని ఎప్పుడు కలిసి ఈయనకే గుర్తులేదు. ఫస్ట్
కేసీఆర్ గారిని ఎప్పుడు కలిసిండో చేయరు. స్వయం ప్రకటిత మేధావిగా తనకు తానే ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఏదైనా తెలంగాణ అంశాలకు ఉపయోగపడతానన్నటువంటి సందర్భంలో అనేక వేదికలు పంచుకోవడానికి ఇలాంటి వ్యక్తులను మేధావులను ఆటోమేటిక్గా పిలుస్తారు సంస్థలు అన్నప్పుడు. అట్లా పిలిచినాం. ఈరోజు ఎట్ ఏ టైం కవిత గారి పైన దాడి చేసి 6 నెలల్లో నీ రాజకీయ భవిష్యత్తును బొందబెట్టగలుగుతా, నువ్వు ఈ రోజు కనుక మాట్లాడ ఆపకపోతే మాత్రం అని అగ్రెసివ్గా కావడం. రెండోది 6 నెలలు ఏటన్నా వెళ్ళండి, సామాజిక అంశాలు చేసుకోండి. ఈయనెవరండి డిసైడ్ చేస్తానికి? ఈయనకేం సంబంధము? తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ అన్న, నేను మీకు చాలా అంశాలు గమనించి క్వశ్చన్ అడుగుతున్నా. మొత్తం మీ వీడియోలు, మీ ప్రకాశన కౌంటర్ వీడియోలు చూస్తే కింద కామెంట్స్లో తెలంగాణ ప్రజలు అడుగుతుంది ఒకటి, 6 నెలల్లో బొంద పెడతా, మీరు ఏమైనా పని చేసుకోండి అన్న విప్రకాష్ అన్న కామెంట్స్కు అంతకుముందు ఏమి మీరు అన్నట్టుగా మీరు ఏం అనలేదు, అసలు టచ్లోకే లేరు. ఆలోచన నేను వచ్చి అంత అగ్రెసివ్గా ఒక వార్నింగ్ లాగా ఇవ్వడం వెనుక రీజన్ ఏమై ఉంటుంది? నేనేమంటున్నా, ఇప్పుడు ఏదైతే విప్రకాష్ గారు మాట్లాడిలో దాని వెనుక నిజం ఏమన్నా ఉన్నట్లయితే ఆ దయ్యాలు, ఆ కోర్టులు ఎవరైతే ఉన్నారో ఆ కోర్టులు ఆడిస్తున్నట్టు నాటకంగానే క్లియర్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే కన్స్ట్రక్టెడ్ సోషల్ మీడియా అని చెప్పుకొని ఇన్ని రోజులు అక్క అని చెప్పేసి మా బతుకమ్మ మా బొడ్డమ్మ అని చెప్పేసి కొలిసినటువంటి ఆ నోర్లే ఈరోజు కవిత గారి మీద నీచమైనటువంటి దిగజారుడు ఆరోపణలకు ఇలా సిద్దిపేట వేదిక అయితే ఉంది. ఫామ్ హౌస్ నుంచి వేదికగా కుట్రదారులు ఆ యొక్క కుట్రలో భాగస్వామ్యం చేస్తారు. అది ఒక్కటి సరిపోదని చెప్పేసి ఇట్లాంటి కుహాన మేధావులను కూడా ఈ యొక్క లిస్టులోకి తీసుకొస్తే తెలంగాణ ప్రపంచాన్ని నమ్మించవచ్చు, తెలంగాణ సమాజాన్ని నమ్మించవచ్చు అని చెప్పేసి. అంటే నేనేమంటున్నా, అందుకోసం విప్రకాష్ లాంటి మేధావుల సంబంధించిన భరతం పడటానికి మాకు కూడా సరైనటువంటి సబ్జెక్ట్ ఉంది, మాకు ఆ నాలెడ్జ్ ఉంది. మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పతాక శీర్షికలో పనిచేసినటువంటి వాళ్ళం, సమిధల్లాగా పనిచేసినటువంటి వాళ్ళం. 18 సంవత్సరాలు కవిత గారితో పనిచేసిన వ్యక్తులం మేము. కవిత గారు ఎట్లాంటి వ్యక్తిత్వము, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటంటే నువ్వు ఇలా వ్యక్తిగత అసనానికి ఎందుకు పాల్పడుతున్నావు? మేము రాజకీయ విమర్శలు చేయొద్దని ఎవరిని అనట్లేము. అది బీఆర్ఎస్ కావచ్చు, వివిధ పార్టీలే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కాకుండా రాజకీయపరమైనటువంటి విధానపరమైన విమర్శలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ జాగృతి స్వాగతిస్తుంది. వ్యక్తిగతమైన విమర్శలు చేయిస్తున్నది ఎవరు నీతోని? ఇదే హరీష్ రావు నీతో వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నాడు, ఇదే సంతోష్ రావు నీతో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణ జాగృతిగా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకు ఈయనకు వచ్చిన నొప్పింది కాళేశ్వరం గురించి ఈరోజు మాట్లాడాను. కవిత గారు ఏం ప్రశ్నించిందండి? కేవలం కాళేశ్వరం అనేటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు, ఇది రైతన్నలకు ఉపయోగపడినటువంటి ప్రాజెక్టు. దీని కింద ఆయకట్టు 40 లక్షల ఎకరాల ఆయకట్టు సాగింది. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ఒక ఇండియాకు రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అనేటువంటిది ఇండియాకు అందించబడినటువంటి రాష్ట్రం అన్నది. ఇంత గొప్పగా ప్యాడీని మనం అభివృద్ధి చేసుకున్నాం సారాయంలో. ఇంత గొప్ప ప్రాజెక్టును ఈరోజు తమిడేట్టి దగ్గర నీటి నిల్వలు అనేటువంటి లేవని చెప్పేసి మేడిగడ్డకు మార్పు చేసుకొని ఆ వనరులను సృష్టించుకొని ఈరోజు వివిధ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కంపెనీలకు ఇస్తే దీంట్లో అవినీతి చేసి ఈ పెద్ద మనిషికి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నత శిఖరమైనటువంటి కేసీఆర్ గారికి ఈరోజు ఈ అవినీతి మరకలు తీసుకొచ్చింది ఎవరని? ఇలా కాంగ్రెస్ సిబిఐకి ఇచ్చింది. తెలివిగా ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తే కేసీఆర్ గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిపైన చర్యలు కనుక తీసుకున్నట్లయితే, తనపైన కనుక దర్యాప్తు కనుక చేసినట్లయితే మనకు ఏడ మచ్చొస్తుందో, తెలంగాణ సమాజం చేతులు మనం ఏడ అదిగా పడతాము అని చెప్పేసి భయపడినటువంటి కాంగ్రెస్ ఈరోజు తెలివిగా రేవంత్ రెడ్డి గారు బీజేపీ కోర్టులో సిబిఐ ఇచ్చింది. ఈరోజు రేపో మాపో సెక్షన్ 5 ప్రకారం నోటిఫికేషన్ ఇస్తుంది, దర్యాప్తు చేస్తానికి వస్తుంది. ఈరోజు ఈ వయసులో అంత మహోన్నత శిఖరానికి ఈ అవినీతి మార్గాలు అంటించింది ఎవరు? ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ప్రతి ఒక్క ఫైల్ను కూడా తన సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో ఎగ్జిక్యూషన్ చేసుకునేటువంటి అధికారాలన్నీ కూడా తనకున్నాయి. అయినాను చిన్నది పెద్దది ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి పేచీకి పంపించేసి సార్ సంతకాలు దాంట్లో ఉండే విధంగా చేసేసి ప్రీ ప్లాన్డ్గా దాంట్లో ఈ యొక్క అవినీతి మరకలు సార్ కంటించే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా మంది మేధావులు, ఉద్యమ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు కొన్ని అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతా. కేసీఆర్ గారు రాతనుకున్న రాష్ట్రాన్ని కొట్లాడిన వ్యక్తి, గొప్ప వ్యూహకర్త అని అంటారు ఆయన. ఏకంగా ఇక్కడున్న అధికార పార్టీ వాళ్ళని ఇక్కడికి రావాలంటే, ఎమ్మెల్యేలు మనుషుల్ని కలవాలంటే భయపడే స్థితికి ఆయన ఉద్యమాన్ని తీసుకొచ్చి అంత ప్రొటెక్ట్ చేసిన వ్యక్తి. ఆయన ఎండ్ ఆఫ్ ది టైం అది వచ్చినప్పుడు ఆయన కాపాడుకోలేనంత అసమర్థుడా? ఈమె చెప్పడం ఎందుకనేది ఒకటి. రెండోది, ఇప్పుడు శత్రువుకు ఇంకొక ఆయుధాన్ని అమల పొదులు ఇచ్చినట్టే నిన్న రోజులైనా డౌట్ ఉండే, ఇప్పుడు కాళేశ్వరంకి అవినీతి జరిగింది, దానికి కారణం మాత్రం వేరే వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు అవినీతి జరిగిందని రాజముద్ర వాళ్ళ బిడ్డే వేసింది కదా అని ప్రతిపక్షాలకు ఇంకో ఆయుధాన్ని ఆమె ఇచ్చింది. ఇవన్నీ ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు, ఎందుకు ఈమె ఇట్లా చేస్తుంది? ఫైనల్గా ఈమె మరో షర్మిల అనే వాక్యాలు వస్తున్నాయి. దీని అన్నిటికీ మీరు ఏం చెప్తారు? ఈరోజు కేసీఆర్ గారు అసమర్థుడు అనేటువంటి అది లేదు. ఇలా 4.5 కోట్ల సంబంధించినటువంటి తెలంగాణ ప్రజల్ని కూడా ఏకం చేసినటువంటి వ్యక్తి, ఇవాళ కుటుంబ సంబంధించినటువంటి ఈ 4 వ్యక్తులను కలిపేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదనేటువంటి అనుమానం కూడా మాకు బలపడతా ఉంది. తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న కూడా. ఈరోజు కవిత గారు అడిగినటువంటి దాంట్లో కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో ఇలా ప్రతిపక్షాలకు ఊతం ఇచ్చే విధంగా, ఆయుధం ఇచ్చే విధంగా అంటున్నారు. నేను ఈ సందర్భంగా ఒక ప్రశ్న తెలంగాణ సమాజానికి కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ అడగాల్సింది ఏంటంటే, నూనె శ్రీధర్ గారు ఉన్నారు. నూనె శ్రీధర్ గారి దగ్గర 1000 కోట్ల రూపాయలు ఎందుకు దొరికినాయి ఏసీబీ దాడులలో?
అదే మురళీధర్ రావు గారు ఉన్నారు. సామాన్య ఇంజనీర్లు 1,20,000 పే స్కేల్ కంటే పెద్ద స్కేల్ ఏముండదు వాళ్ళది. మరి అట్లాంటి ఇంజనీర్కు దగ్గర 100 కోట్ల రూపాయలు ఏ విధంగా దొరికినాయి? సో 2018 సంవత్సరంలో ఎమ్మెల్యేలను కొనడానికి 20 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ ప్రత్యేకంగా హరీష్ రావు గారు చేయడానికి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పార్టీ ఫండ్ అయితే కాదు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఫండ్? ఏ విధంగా నువ్వు 20 మంది ఎమ్మెల్యేలకు ప్రత్యేకించి ఫండ్ చేయగలిగినావు? అంటే ఎన్ని అనుమానాలన్నీ తెర వెనుక జరుగుతూ ఉన్నాయి. ఏ రోజు వరకు కూడా కవిత గారు తన పర్సనల్ సంబంధించినటువంటి విషయాలలో పార్టీ నుంచి జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పటికి కూడా తను పంట కింద నొప్పిలాగా బిగబట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నట్టుగా లేరు. ఇలా మీకు గమనిస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా సిద్దిపేట నియోజకవర్గాన్ని చూడండి ఒకసారి. ఆవిడ అన్నారు కూడా కదా, నేను అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నారు, ఆ పద్ధతిలో ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే కవిత గారు మొదటి నుంచి వెళ్ళి కూడా తన పైన వచ్చినటువంటి ఆరోపణలు కానీ ఇతరత్ర సంబంధాలు కానీ ఎట్లాంటి లిక్కర్ సంబంధించినటువంటి కేసులు కానీ ఎన్ని వచ్చినా అనేకం తట్టుకున్నారు. ఒక ఉక్కు మహిళగా తను అన్నీ తట్టుకున్నారు. కానీ తన తండ్రికి ఈ అవినీతి మరకలు అంటించేసరికల్లా చివరికి కేసునంతా పీసీ ఘోష్ లాంటి 1 మ్యాన్ కమిషన్ దగ్గరికి పోయిన తర్వాత హరీష్ రావు గారు చెప్పినటువంటి ఏకవాక్యమైనటువంటి అక్కడ జవాబు ఏంటంటే అంతా సర్వంతర్యామి కేసీఆర్ గారే. ఈ ప్రాజెక్టు రూపకల్పనతో పాటు నిధుల సమకూర్చడంతో పాటు వివిధ రకాల సంబంధించిన కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ అప్పచెప్పడంతో పాటు అన్నీ కూడా కేసీఆర్ గారే. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరరావు అని చెప్పగానే ఆ క్రెడిట్ తీసుకున్నటువంటి హరీష్ రావు గారు ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత సిబిఐ లాంటి కేసులు పీసీ ఘోష్ లాంటి 1 మ్యాన్ కమిషన్స్ వేసిన తర్వాత ఆరోపణలు వచ్చేసరికి పెద్ద మనిషిని చూపెట్టడానికి రీజన్ ఏంటిది అంటే ఈ వయసులో కేసీఆర్ గారికి ఈ కేసులు అవసరమా? ఈ అవినీతి మరకలు అంటించి మా నాన్న ఇంత మౌనత శిఖరం ఆయనని ఇంత ఆగం చేస్తూ ఉన్నారు ఏంటిది అనేటువంటి దానికి లోనై భావోద్వేగంతో కవిత గారు ఆ రోజున మాట్లాడడం జరిగింది. నిజమే, ఇవాళ కవిత గారు చేసినటువంటి ఆరోపణలు ఒకవేళ ప్రతిపక్షాలకు ఊతం ఇచ్చేదానికి మాట్లాడటానికి పనిచేస్తా కూడా నిర్ధారణకు వచ్చేసరికి అయితే చేయాల్సినటువంటిది అన్నీ కూడా దర్యాప్తు సంస్థలు చేస్తాయి. ఆ దర్యాప్తు సంస్థలు చేస్తే ఇవాళ ఏమంటారండి, ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ సంబంధించినటువంటి జాతిపిత, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి నిర్మాత అనేటువంటి పేరు నుంచి వెళ్ళి కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ గారు అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇలా కన్నబిడ్డగా తనకు నొప్పి ఉంటుందా, ఈ ఇరికిచ్చినటువంటి కుట్రదారులకు? కానీ ఇంత చెప్తుంటే మాకు బాధ అయింది. కవితక్క తన ఉర్దూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష పట్టు సబ్జెక్ట్ మీద నాలెడ్జి. కేటీఆర్, కవితక్క, హరీష్ రావు, కేసీఆర్ 4 పిల్లర్లుగా మాట్లాడే వ్యక్తులు. అటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆమె ప్రతిపక్షంతో పోరాడాలన్నా ఇంట్లో ఉన్న వాళ్ళతో పోరాడాలన్నా అర్థం కాని పరిస్థితుల్లో ఒక మహిళ అక్కడ కూర్చున్నప్పుడు మరి ఇంత తండ్రి కోసం తల్లాడుతున్న బిడ్డను కాదని ఎవరినైతే విమర్శిస్తున్నారో అటు జగదీశ్వర్ రెడ్డి గారు, ఇటు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్, ఈవెన్ వీళ్ళందరన్నా క్లోజ్ వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని కూర్చున్నారు కదా. ఆయన ఒక మాట నా బిడ్డ నా కోసం తల్లాడుతుందని ఆయన ఎందుకు గుర్తించారు? అయితే నేను ఏమంటున్నా, తన చుట్టూ కనపడిన ఒక పద్మవ్యూహాన్ని అల్లిల్లండి. ఆ పద్మవ్యూహంలో భాగంగానే కవిత గారిని ఒంటరి చేసిన ప్రయత్నం పార్టీ చేసి ఆ కుట్రదారులు చేసి దాంట్లో వాళ్ళు సక్సెస్ అయిన అనుకుంటున్నారు. కానీ రేపటి తరం సంబంధించినటువంటి కింద వారికి కేసీఆర్ గారు ఏ విధంగానైతే గతంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం ఏ విధంగా వహించిల్లో, ఎంతోమంది సమైక్యవాదులు ఏ విధంగా తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిల్లో, అంతటే స్థాయిలో మేధస్సు కలిగినటువంటి వ్యక్తి, అదే జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తి, ఆయన రక్తం పంచుకున్నటువంటి బిడ్డగా అదే మొండితనంతో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కవిత గారు. రేపు రోజున కేసీఆర్ గారు స్వయంగా పిలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి పోయే ఆలోచన కూడా తను చేయడం లేదు. వేరే ఇతరత్ర పార్టీలోకి పోయేటువంటి ఆలోచన కూడా చేస్తలేదు. ఇవాళ మీరు అడిగినటువంటి ప్రశ్న నేనేమంటున్నాం, జగదీశ్వర్ రెడ్డి గారు, సంతోష్ గారు, లేకపోతే హరీష్ రావు గారు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఒక పద్మవ్యూహాన్ని సంతోష్ రావు వాళ్ళు ఆ పద్మవ్యూహంలో భాగంగానే వీళ్ళందరూ కూడా పాచికల్లాగా పనిచేస్తూ ఉన్నారు. నేనేమడుగుతుంటున్నా, కవిత గారు ఫస్ట్ లేఖలు రిలీజ్ అయిన తర్వాత కవిత గారు ఏదైతే తెలంగాణ భవన్ వేదికకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నా పైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి, దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత పార్టీకి ఉన్నది, నేను సామాజిక తెలంగాణ అనేటువంటి పార్టీ పెడుతుందని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది, మరి దీన్ని చూడాలి, ఒకవేళ ఇది చూడకుండా కూడా నేను చాలా తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని అమెరికాకు పోయే ముందు చెప్పారు. అది ఎక్కడ? తెలంగాణ భవన్ వేదికగా. నిజంగా తను అన్నట్టుగానే తన పైన కుట్రలు జరిగినాయి. అది ఒక సంబంధించినటువంటి పార్టీ సంబంధించినటువంటి ఒక మీడియా ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్కి అందింది. అదంతా ఆమె చెప్పినట్టు చెప్పింది. తర్వాత నేనేమంటున్నా, పార్టీకి నిజంగా నిబద్ధత ఉంటే, పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తను చెప్పినటువంటిది నిజమే కదా, ఈ కుట్రలు చేసింది ఎవరు అని చెప్పేసి ఒక్కరోజు ఎందుకు ప్రశ్నించాలి? ఇలా మల్లన్న లాంటి వ్యక్తి మాట్లాడితే ఒక్కరోజు ఒక నాయకురాలు ఉన్నా కానీ నాయకుడు కానీ ప్రశ్నించాలి. అది కాకుండా జగదీశ్వర్ రెడ్డి లాంటి వ్యక్తులను ఉసిగొల్పి
కవిత గారి పైన. ఆమె గురించి ఒక్క నిమిషం కూడా మేము టైం వేస్ట్ చేసుకుంటలేమండి. ఆమెను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి లాంటి వ్యక్తితో మాట్లాడించడంలో ఆంతర్యమైంది, రెచ్చగొట్టే విధంగా మాట్లాడించడంలో ఆంతర్యమైంది. జగదీశ్వర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారు ఆయన ఒక ఆత్మదేహం లాగా అంత క్లోజ్, ఎవరిని నమ్మినా నమ్మకున్నా, ఎవరిని రోజు కలిసినా కలవకున్నా జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలుస్తారని అంటారు. వితౌట్ కేసీఆర్ సార్ పర్మిషన్ జగదీశ్వర్ రెడ్డి గారు ఆ మాటలు మాట్లాడుంటారు. వితౌట్ కేసీఆర్ గారి పర్మిషనే ఎవరైతే ఈ కోర్టులుగా పనిచేస్తూ ఉన్నారో ఆ సంతోష్ రావు గారి ఆదేశానుసారం జగదీశ్వర్ రెడ్డి పనిచేసిండు. జగదీశ్వర్ రెడ్డి అందులో బాగానే మాట్లాడిండు. అంత చులకన స్వభావంతో కవిత గారి గురించి మాట్లాడిన తర్వాతనే కదా ఈరోజు కవిత గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడి నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు. పార్టీలో అక్కడ వేరే నాయకత్వాన్ని ఎదగకుండా చేసినటువంటి వాళ్ళు నా పైన మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆమె అగ్రెసివ్ అయింది. ఆ రోజు మాటలు ఎందుకు వచ్చినాయి? మీరు వీటిని తగ్గించాలనుకున్నప్పుడు ఈ పార్టీ ఏం చేయాలి? ఆమె ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉందో, ఏదైతే పార్టీకి విన్నవించిందో ఆ లేఖలు లీక్ చేసినటువంటి వ్యక్తులను పట్టుకోవాల్సి ఉంటే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కుట్రలు ఇస్తూ తనము వేరే పార్టీ పెట్టబోతుందనో ఇంకో పార్టీ అనో ఎవరైతే ఆరోపణలు ఇస్తుందో వాటిపైన కొట్లాడాల్సి ఉంటే, వాటిని ఖండించాల్సి ఉంటే, మనన్న లాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు ఖండించాల్సి ఉంటే, ఇవన్నీ నష్టం జరుగుతుండగా చేయకుండా రివర్స్గా కవిత పైన అటాక్ చేసేటువంటి ప్రయత్నం, కవిత గారు ఎవరో చెప్తే చేయిస్తున్నారని చెప్పేసి, ఎవరి చేతిలో పావులాగా మెదులుతున్నారని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ క్రమక్రమంగా కవిత గారిని దూరం చేసే ప్రయత్నం ఆ కోర్టులే ఆదయ్యాలే, కవిత గారు చెప్పినటువంటి ఆదయ్యాలు ఆ పేర్లో ఉండబడిన వ్యక్తులే ఈరోజు చేసిర్రు. ఈరోజు నేను అడుగుతున్నాను, నేను 100% జరగబోయేటువంటి రాజకీయాలు తెలంగాణ సమాజం చూస్తుంది. 1000% ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి పార్టీలో ఆ రోజున ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది కూడా ఒక అల్లుడే. అదే పద్ధతిలో ఈ యొక్క రేపు రోజున తెలంగాణ రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ వెన్నుపోటు నుంచి వెళ్ళి కేసీఆర్ గారిని కాపాడుకోవాలని చెప్పేసి మేము రామన్నను కూడా మొన్న రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా చెప్పినాం, అన్న ఒక చెల్లెపైన నువ్వు స్పందించన్నా, రక్త సంబంధం కదా, బయట మహిళకి ఏదైనా జరుగుతున్నావు, బయట అమ్మాయికి ఏదైనా జరుగుతున్నావు, మనం తక్షణమే మన రక్తం ఉడికిపోతుంది, తెలంగాణ బిడ్డల రక్తం ప్రశ్నిస్తాం. అట్లాంటిది ఇంట్లో చెల్లెపైన కుట్రలు జరుగుతుంటే, ఇంట్లో చెల్లెపైన పర్సనల్గా మాట్లాడుతుంటారు, రాజకీయాలు మాట్లాడకు, పర్సనల్గా మాట్లాడుతుంటే కూడా నువ్వు స్పందించకపోతే ఎట్లన్నా అని చెప్పేసి మేము ప్రశ్నించింది. అందుకే అంటే ఇవాళ ఇప్పటికైనా కానీ రామన్న తెలుసుకోవాలి, భవిష్యత్తు సంబంధించినటువంటి రాజకీయాలలో రేపు రామన్న కూడా ఒక పావుగా మారిపోతాడు, రామన్న కూడా తప్పించబడతాడు. రామన్న పరిస్థితి బాలకృష్ణ పరిస్థితి అవుతుంది, ఇలా హరీష్ రావు పరిస్థితి చంద్రబాబు పరిస్థితికి వస్తాడు. కానీ మేము పురంధేశ్వరి లాంటి పాత్ర పోషించడానికి లేము. పెద్దసార్ని కాపాడుకుంటాం. అది వేదిక ఏదైనా సరే, ఇలా పార్టీ నుంచి బయటకు పోయినా సరే, తండ్రిగా ఆయన కడుపున పుట్టిన బిడ్డగా ఒక కూతురుగా మా అక్క ఉంటుంది. ఒకడేమంటాడు, కేసీఆర్ ఫోటో పెట్టుకుని రాజకీయం ఎందుకు చేస్తావు అంటాడు, ఒకడు కేసీఆర్ను సంబంధించి ముందు పెట్టుకుని ఎందుకు చేస్తావు అంటే, ముందుగా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అన్న విషయం తెలుసుకోండి. ఆమె బిడ్డ అయిన తర్వాత ఇలా పార్టీలు ఉన్నాయి, పార్టీ అనేటువంటి పక్కకు పెడితే ఆమె రక్త సంబంధం ఉన్నది. రక్త సంబంధం కంటే ఎక్కువ కాదు కదా ఇవన్నీ రాజకీయాలు అనేటువంటివి. కాబట్టి నేనేమంటున్నా, 100% కేసీఆర్ గారిని కాపాడుకోవడం అనేటువంటిది ఎజెండాగా ఈరోజు తెలంగాణ జాగృతి పనిచేస్తూ ఉంది. రేపు రోజున ఉండబడేటువంటి పొలిటికల్ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ను కూడా ఫిలప్ చేసుకునే విధంగా యువతను మొత్తం కూడా రాజకీయాలకు తీసుకొచ్చే విధంగా, యువతకు అవకాశం వచ్చే విధంగా, రాజకీయపరమైన అవకాశం వచ్చే విధంగా తెలంగాణ జాగృతి రేపు రోజున పనిచేస్తారు. రమేరావు గారు ఒక ఇంటర్వ్యూలో వేరే ఛానల్లో ఏమన్నారంటే, ఒక సందర్భంలో కవిత ప్రెస్ మీట్ చూస్తూ ఇంకా మాటలు వెళ్ళలేక చాలా బాధ అయ్యి అసహ్యంతో మధ్యలోనే కేసీఆర్ గారు ఫామ్లోకి వెళ్ళిపోయారని నాకు తెలిసింది. అక్కడ వాళ్ళు చెప్పారు, నాకు నేను చూడలే కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇట్లా కేసీఆర్ సార్ అసలు కవితక్క మాటలు కూడా వెళ్ళలేకపోతున్నారు, అంత బాధపడుతున్నారా ఆ వ్యాఖ్యలకు అని. దీనికి మీ ఆన్సర్ ఏం చెప్తారు? బాధపడే అదైతే నిజమైన అయితే నేను నమ్మట్లేను. ముఖ్యంగా అయితే కేసీఆర్ గారి గురించి కానీ, కుటుంబం గురించి కానీ, రామన్న గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఏదైతే తన పైన జరిగిన కుట్రల గురించి మాట్లాడింది, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతులు మా నాన్నని ఎందుకు మీరు ఇరికిస్తున్నారని చెప్పేసి భావోద్వేగంతో నాన్న జాగ్రత్త అని చెప్పేసి, అన్న జాగ్రత్త, నాన్న మంచి చూసుకొని చెప్పింది. దీంట్లో కేసీఆర్ విసిగిపోయేది ఏముంటుందండి ఆ మాటలలో? అది ఆ మాటలకైనా ఒక అర్థం ఉండాలి. నేనది కేసీఆర్ గారు విసిగిపోయేటువంటి మాట లేదు. ఒకవేళ నిజంగా కనుక సార్ ఆ ప్రెస్ మీటే చూస్తే, అయ్యో నా బిడ్డ ఇంతగానం తనలాడుతుందా నా కోసం, నా చుట్టూ నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉండే. టీవీ ముందుంటారు, అన్ని చూస్తుంటారు అంటారు కదా, ఇవి చూడట్లేదు అంటారా మీరు? చూసినా కానీ నేనేమంటున్నా, చూస్తూ ఉండొచ్చు, కానీ మాకు కలుగుతున్న సందేహం కేవలం అక్కడ ఏదైతే ఒక తెర అల్లిలో ఆ తెరలో నిర్బంధంలో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారనేటువంటి పరిస్థితిలో ఇలా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ పద్మవ్యూహం నుంచి వెళ్ళి బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజాన్ని ఏకీకృతం చేసినటువంటి పెద్ద సారు ఈరోజు కవితక్క విషయం ఇంత ఉదాసీనంగా ఎందుకు తీసుకున్నారు అనేటువంటి తెలంగాణ సమాజం ఇలా విస్మయానికి గురవుతుంది. తెలంగాణలో మాట ఉంటుంది, పాములు కొట్లాడుకుంటే విషయం ఉంటుందా అని. ఇప్పుడు ఇవాళ ఆయన తండ్రి, అల్టిమేట్గా ఆయన అన్న, ఈమె చెల్లె, వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కొట్లాడుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకటే అవుతారు. ఈ కుటుంబం మధ్యలో అగ్రెసివ్గా, ఎక్స్ట్రీమ్గా విప్రకాష్ అన్న మాట్లాడడం వెనుక
అంటే ఏ ధైర్యం ఉందనుకుంటున్నారు మీరు అన్నట్టుగా మీరన్న ఏవైతే కోటరీ ఉన్నారో వాళ్ళ ధైర్యం చూసుకుని ఒక అన్న చెల్లెళ్ళు ఒక తండ్రి కూతుళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవుతారా నిజంగా? అదే అందుకే అందులో భాగంగానే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. దాంతోనే తనకు మైలేజ్ వస్తుంది అనుకున్నాడా, 4 మార్కులు ఎక్కువ పడతాయి అనుకున్నాడా, ఇంకా 4 ప్యాకేజీలు ఏమన్నా డబ్బులు ఏమైనా ఎక్కువ పంపిస్తారు అనుకున్నాడా తెలియదు. కానీ 100% తను మాట్లాడింది ఆత్మవిమర్శ చేసుకుంటే తనే నా సహజ శైలికి మించి నేను మాట్లాడినాను నేను అనుకుంటున్నా. యాంకర్ క్వశ్చన్ చేయడంతో నేను మాట్లాడనుకుని వాస్తవంగా మాట్లాడాల్సింది కాదు అని తను ఏదైతే అంతర్లీనంగా అనుకున్నాడో దానికే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ నిజం తెలుసుకుంటే మంచిది. ఒక ఆడపిల్ల మీద మాట్లాడినప్పుడు, ఒక ఆడబిడ్డ మీద మాట్లాడినప్పుడు నేను అనుకుంటున్నా. ఇంకొక మాట వచ్చేసరికల్లా ఇతరులపైన ఆరోపణలు చేసినప్పుడు నీ పైన వచ్చినటువంటి ఆరోపణలు కూడా అవతల వాళ్ళు వెక్కుపడతారు కదా. కవిత గారు సామాన్యురాలు కాదు, తను మొండి జగమొండి అని చెప్తున్న మీరే కవిత గారికి సవాళ్ళు విసిరేసి మేము ఏదో చూస్తామని అంటే కవిత గారి చేతులు ముడుచుకొని కూర్చోరు కదా. తను కూడా అంతే రీతిలో రియాక్ట్ అవుతారు. ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని దరిదాపుగా 2006 నుంచి మొదలుకుంటే 2014 వరకు తను రాజకీయ కిరీటం చేసేంత వరకు 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కేసీఆర్ గారు ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఎంత ఆకలింపు చేసుకున్నాడో అంతే స్థాయిలో ఆకలింపులు చేసుకున్నటువంటి నాయకురాలు ఎవరైనా ఉన్నట్టయితే అది కేవలం కవిత గారు. ఈరోజు భవిష్యత్తు రాజకీయాలను కనుక ప్రభావితం చేయగలిగే శక్తి ఎవరికైనా ఉంది తెలంగాణలో అంటే కేవలం కవిత గారికి. మీరు ఇన్సేపు షర్మిల గురించి మాట్లాడుతున్నప్పుడు షర్మిల గారికి మాకు అసలు నక్కకు నాగులో కలుపుకున్నటువంటిది భేదం ఉంటుంది. ఆమె ఆస్తి తగాదాలతో నాన్నతో వాళ్ళ తల్లి వీళ్ళ మధ్యన ఉన్న సంబంధాలన్నీ విచ్ఛిన్నం అయిపోయినాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మాకు ఈ ప్రాంతం పైన ఉన్నటువంటి ప్రేమ, కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణను ప్రేమించిండో, తెలంగాణలో ఉండేటువంటి అంశాలను ప్రేమించిండో, అట్లా తెలంగాణ సంబంధించిన సాహిత్యాన్ని కానీ, ఇక్కడ కల్చర్ని కానీ, ఇక్కడ ఉండబట్టే నవలాకారులను కానీ, కవులను కానీ, కళాకారులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సబ్బండ వర్గాల సంబంధించినటువంటి అభ్యున్నతి కోసం కవిత గారు ఆ విధంగానే ప్రేమిస్తారు, ఆ సమస్యలు ఆ విధంగా చూస్తారు. కాబట్టి కవిత గారికి అన్నదైనటువంటి ప్రేమ తెలంగాణ పైన ఉంటుంది. ఇలా నేనే అడుగుతున్నా, ఇలా ఏ వర్గాల గురించి అయితే ఈరోజు రాజకీయాలు జరుగుతున్నాయో బీసీలో సంబంధించినటువంటి రిజర్వేషన్స్ 42% కామారెడ్డి డిక్లరేషన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని నిరంతరం సంవత్సరాన్నర కాలం నుంచి నిరంతరం ప్రశ్నిస్తూ ఒక కాలికి బల్పం కట్టుకోకుండా తిరిగినట్టుగా మొత్తం యావత్ తెలంగాణ పర్యటించి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టింది. చివరకు ఆర్డినెన్స్ విషయంలో ఆర్డినెన్స్ వచ్చినప్పుడు దానికోసం ఫైట్ చేసింది. బీసీ డెడికేషన్ కమిషన్ కోసం ప్రయత్నం చేసేసింది. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీకి వీళ్ళందరికీ కూడా తెలియజేసే విధంగా చేసింది. ఇట్లా అనేక పోరాట పంతాలన్నీ కూడా తీసుకొని అశోక్ మన ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర బీసీ గర్జన కావచ్చు, బీసీ 72 గంటల దీక్ష కావచ్చు, ఇట్లా అనేక పోరాట పంతాలు తీసుకుంది. అంటే ఈ రాష్ట్రంలో 80% ఉత్పత్తి కులాలుగా ఉండేటువంటి బీసీలకు చట్టసభల్లో న్యాయం జరగాలి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో న్యాయం జరగాలని చెప్పేసి ఒక నాయకురాలుగా పనిచేస్తే ఈమె అగ్రవర్ణ సంబంధించినటువంటి వ్యక్తి ఈమె ఎట్లా పనిచేస్తుంది అంటే రాజకీయాల్లో ఒక విలువైనటువంటి పాత్ర పోషించేటువంటి వాళ్ళు, తెలంగాణ రాజకీయాలకు ఒక దిక్సూచిగా మారాలనుకునేటువంటి వాళ్ళు బ్రాడ్గానే ఆలోచిస్తారు. ఇలా కేవలం ఒక బీసీల కోసం కాదు. నేనేమంటున్నా, ఇలా బీసీల కోసం ఇంత జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఏంటిది? బీఆర్ఎస్ బీసీల కోసం ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో ఒక పొలిటికల్ లైన్ తీసుకున్నారు, ఇప్పటివరకు ఒక్క పొలిటికల్ లైన్ తీసుకోలేదు. పోగా కవిత గారి పైన అబండాలు అన్న. ఇప్పుడు మీ దాకా రాని విషయాలు ఏముండవు. సోషల్ మీడియా యుగం ఇది. డే 1 నుంచి కవితక్క ప్రెస్ మీట్లతో జనాలు ఒకటే మాట మాట్లాడతారు, ఇదంతా కేసీఆర్ ఫ్యామిలీ ఆడిస్తున్న డ్రామా, ఈ డైవర్ట్ చేయడం కోసం. కాలుష్యం ఇష్యూ ఉంది చూసారు, ఎప్పుడు పోయింది చూడు, మొత్తం కవిత కేసీఆర్లోనే అవుతుంది ఇది ఫ్యామిలీలో. అంటే కొంతమంది కేసీఆర్ గుణం చూసిన వాళ్ళు ఆయన బిడ్డను రోడ్డుకి ఇచ్చి రాజకీయం చేయడు, ఆయన సేఫ్ జోన్లో ఉండడం కోసం కుటుంబాన్ని వీధికి ఈడవరు అని. అక్కడ జగన్ గారు షర్మిల విషయం కూడా ఇద్దరు ఆడుతున్న డ్రామా అన్నారు. ఫైనల్గా అది ఇద్దరు వేరే అనేది తెలిసింది. కానీ ఇప్పుడు స్టిల్ కేసీఆర్ ఆడుతున్న డ్రామానే. ఇంకొకటి ఏముందంటే హరీష్ రావు ఎప్పటికైనా పోటీ అవుతారు కనుక హరీష్ రావు తప్పియడం కోసం అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా. ఫైనల్గా ఆయనని విమర్శించడానికి మేము బయటకు వదిలేరు. అన్న వదిలిన బాణమే చెల్లె అనేది కూడా ఉంది. రెండింటి మీద మీ ఆన్సర్ ఏంటి? అన్న వదిలిన బాణం లేదు, బాణమతి లేదు మేడం. జరగాల్సింది ఏదైతే ఉందో జరిగింది. ఆడబిడ్డను తప్పించడం ద్వారా ఇక్కడ మాకు రాజకీయపరమైనటువంటి అస్తిత్వం ఉంటుందని చెప్పేసి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో ఆ కుట్రదారులు చేసిళ్ళు. ఈరోజు అన్నా చెల్లెలను విడగొట్టిళ్ళు, రేపు బావమరుదులు విడిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. అది భవిష్యత్తులో తెలంగాణ సమాజం చూస్తారు. కవిత గారి వెనక ఎట్లాంటి వ్యూహాత్మకమైనటువంటి వ్యవహారాలు జరగలేదు. కవిత గారిని బయటికి పంపించడంలో జరిగిన కుట్రలు జరిగినాయి, బయటకు వచ్చేసిళ్ళు, బయటికి పంపించబడ్డారు. రేపు నేనేమంటున్నా, కేసీఆర్ గారు కేవలం కవిత గారిని బలి చేసి వీళ్ళందరూ ఒకటే అనేటువంటిది శుద్ధ అబద్ధం. నిజానికి మేము మానసికంగా దూరమైనామని చెప్పినాం కదా ఏదైతే మల్లన్న సంబంధించిన వాక్యాలలో. మేము ఎంతసేపు కూడా ఏమనుకున్నామంటే పార్టీ మేలు కోరి, ఇది ఒక అరుదైన పార్టీ, ఈ పార్టీ అనేటువంటిది ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ, ఈ పార్టీ కాపాడుకొని ప్రక్షాళన చేసుకుంటే 10 కాలాల పాటు ఉపయోగపడుతుంది ఈ పార్టీ అని చెప్పేసి ఆడబిడ్డ కోరుకున్నది. ఆడబిడ్డ ఏం కోరుకుంటుంది మేడం? నిజంగా ఒక ఆడపిల్ల ఏం కోరుకుంటే తండ్రి క్షేమం కోరుకుంటుంది, అన్న క్షేమం కోరుకుంటుంది. ఎంత దుర్మార్గురాలైనా సరే,
ఏ ఆడపిల్ల అయినా సరే ఏం కోరుకుంటారు? తన భర్త తన కుటుంబంతో పాటు నా అన్న బాగుండాలి, నా నాన్న బాగుండాలి అనేదే ఏ ఆడపిల్లైనా కోరుకుంటారు కదా. అది సహజ లక్షణం. మీరు ఒకసారి మీరు ఒక మహిళ, మీరు కూడా ఆలోచిస్తే మీకు తెలిసిపోతుంది. సో నేనేమంటున్నా 100% ఇది కవిత గారి పైన జరిగినట్టు కుట్ర. ఎందుకంటే కేసీఆర్ లాంటి ముండేది ఇక్కడ మనం ఉంటే మన కూసాలు కదులుతాయి, మన కుర్చీలు కూడా దక్కని పరిస్థితి తీసుకొస్తుంది కవిత అనేటువంటి భయం కవిత గారి పైన ఉన్నది. కాబట్టి ఆ అభద్రతకు లోనేటువంటి వ్యక్తులు శక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కుట్రలు చేసిండ్రు. నేనేమంటున్నా, ఒకవేళ నిజమే మాదంతా డ్రామానే, ఇదంతా కేసీఆర్ ఆడిచ్చిన డ్రామానే, మీరు ఆ కాళేశ్వరం పైన కవిత గారు ఎందుకు ఆరోపణలు చేయాలి? ఆహా ఓ అనొచ్చు కదా, మా నాన్న కట్టించిన ప్రాజెక్టు ఆహా ఓ అనొచ్చు కదా. నిజంగా దాంట్లో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో ప్రాజెక్టు విషయంలో ఇక్కడ మాకు ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేవు. అక్కడ కట్టడం కానీ, మెడిపిగడ్డకు సంబంధించిన పిల్లలు ఒకటి కుంగడం కానీ, దాన్ని రిపేర్ చేయడం మంచి కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పి కోరడంలో కానీ, ప్రాజెక్టు ఉపయోగంలో ఉందన్న విషయంలో కానీ ఎక్కడ కూడా మాకు భేషాజాలు కానీ వ్యతిరేకత కానీ ఏది కూడా లేదు. అది నిజంగా ఉపయోగపడ్డది కాబట్టి రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ఇలా ఈ రాష్ట్రం ఉన్నది. కానీ దాంట్లో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఇన్ని రోజులు ప్రతిపక్షాలు విమర్శించినాయి. నేనేమంటున్నా, ఆ మరకలు పెద్ద మనిషికి దాకా అంటించిండ్రు కాబట్టి ఈరోజు కవిత గారు మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఎంత కవితకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్న కొద్దీ, లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టిన కొద్దీ అట్నుంచి సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది ఏంటంటే 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు గారు అనేది. కేటీఆర్ గారు హరీష్ రావు కలిసి ఎన్నడూ తిరిగేటో తెలియదు కానీ తిరిగిన వీడియోలు అన్నీ అయితే ఇప్పుడు బాగా పబ్లిక్లోకి రావడం. బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కృష్ణార్జునులు అని చెప్పి విపరీత ఒక మీటింగ్ కాగా అటు నుంచి అవి ఎక్కువ వస్తున్నాయి. ఇది మీరు గమనిస్తున్నారు? నేనేమంటున్నా మేడం, 100% దీనికి ఒక క్లారిటీ ఇస్తా. ఎంత తెర వెనక రాజకీయం అంటే తెలంగాణ సమాజం కూడా గ్రహించాలి. వి ప్రకాష్ లాంటి మేధావి ముసుగు వేసుకున్నట్టు స్వయం ప్రకటిత మేధావి ఎవరైతే ఉన్నారో ఈ మేధావే చెప్తాడు కొన్ని ఛానళ్ళలోకి వచ్చి. కేసీఆర్ గారికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ 51% పార్టీలో ఉంటే హరీష్ రావు గారిది 49% ఉంటుంది. నేను ఇవాళ రామన్న ప్రశ్నిస్తాను మళ్ళీ ఒక్కసారి, రామన్న నీ కాంట్రిబ్యూషన్ జీరోనా, కవితక్క కాంట్రిబ్యూషన్ జీరోనా? దీని వెనుక కుట్ర జరుగుతున్నట్టు నీకు అర్థం కావట్లేదా? ఇప్పటికైనా అర్థం కావాలి కదా. 49% హరీష్ రావు కాంట్రిబ్యూషన్ ఉన్నది, 51% సార్ది ఉంటే మీ ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఏం లేదా? తెలంగాణ సమాజంలో, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా మీ కాంట్రిబ్యూషన్ ఏం లేదా? అంటే ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి సంబంధించినటువంటి పెయిడ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చేసి వాటిల్లో ఈ అంశాలు వచ్చినప్పుడల్లా 6 అడుగుల బుల్లెట్, ట్రబుల్ షూటర్ కవిత గారి గతంలో కూడా ట్రబుల్ సృష్టించి వాటిని షూట్ చేసేటువంటి యాక్టింగ్ చేసేటువంటి షూటర్ ఆయన బబుల్ షూటర్ అని చెప్పేసి కవిత గారు చెప్పారు. నేనేమంటున్నా, ట్రబుల్ సృష్టించేది ఆయనే, దాన్ని సొల్యూషన్ చూసేది కూడా ఆయనే. అది అట్లా కనిపిస్తుంది తెలంగాణ సమాజానికి. ఇప్పుడు ఒక బలమైనటువంటి నాయకుడు ఎంత బలహీనమైనటువంటి పనులు చేసినా ఉపేక్షిస్తూ పోతే ఆ సమాజం గొప్పది, ఆ నాయకుడు గొప్పోడు. వాళ్ళని ఉపేక్షిస్తూ మాట మాట్లాడకుండా వాళ్ళ అండర్లో వాళ్ళ కన్సర్నల్లో ఉంటే కవిత గారు గొప్ప వాళ్ళు అవుతారు. అట్లా కాకుండా ఎప్పుడైతే రిఫ్లెక్టెడ్ అయ్యి ఇమీడియట్లీ నిన్ను ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించడంగానే ఆటోమేటిక్గా దొంగలు అయిపోతున్నాము, లేకపోతే కుట్రదారులం అయిపోతాం, ఇంకోటి అవుతాము. అందుకని మొదటి నుంచి కూడా ఈ తెలంగాణ సమాజంలో ధిక్కార స్వరాన్ని వినిపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సమాజం ముందు కానీ వాళ్ళందరి ముందు వాళ్ళని దోషులుగానే చూపెట్టిళ్ళు. తర్వాత చరిత్ర అంతా వక్రీకరించబడ్డది. తర్వాత ఈరోజు మనం రాసుకున్న చరిత్రలో ఇలా ఒక దాశరథి గారి గురించి ఇలా మాట్లాడుతున్నాం. ఒకప్పుడు దాశరథి నిజాంకు హెచ్చరికలు జారీ చేసినప్పుడు దాశరథిని కూడా ఒక దొంగలాగా చిత్రీకరించారు. సో అట్లా నేను ఏమంటున్నా అంటే ఖచ్చితంగా నిజాలు అనేటువంటి బయటకు వస్తాయి. ఒక వటవృక్షం లాగా వేళ్ళు పేనుకొని ఉన్నటువంటి ఒక వృక్షము దాన్ని పెకిలించాల్సిన ఉంటే చాలా కొంత సమయం తీసుకుంటుందేమో, కానీ తెలంగాణ సమాజంగా అతి త్వరలో అర్థమవుతాయి. అన్న మీకు ఒక ఫైనల్ క్వశ్చన్, రాజకీయాలు అన్నీ పక్కన పెడదాం కాసేపు. ఒక కుటుంబ గొడవ అయితే మస్తు కొట్లాడుకుంటారు అందరు, మీరు నేను ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. కొట్లాడుకుని ఎవరి ఇళ్ళకి పోయిన తర్వాత ఒక దుఃఖం ఉంటుంది మనిషిలో, ఒక రందు ఉంటుంది. కొట్లాడుకోవడం కానీ ఏంటి ఇట్లయితుంది అబ్బా అని ఎవరు తెలియకుండా ఏడుస్తుంటారు. ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారి మానసిక పరిస్థితి ఏంటో తెలియదు. కేటీఆర్ గారు వాళ్ళ వైఫ్ ముఖ్యంగా ఈ ఇన్నిటి మధ్య కుమిలిపోతుంది ఎవరైనా ఉంటే వాళ్ళ అమ్మ కవితక్క రామన్న వాళ్ళ అమ్మ. ఇటు కవితక్క ఆడపిల్లగా పుట్టింటితో ఇట్లయితుంది రప్చరు, నేను బయటకు వచ్చి మాట్లాడకుండా ఉండే పరిస్థితి కాదు, 4 గోళ్ల మధ్య ఆమె మానసిక పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు? కవిత గారు చాలా దృఢమైనటువంటి మానసిక పరిస్థితి ఉంది. మీకు ఒక్కటే ఉదాహరణ నేను చెప్పేది, చేయని నేరానికి కేసీఆర్ గారిని ఎదుర్కోలేనటువంటి వ్యక్తులు జాతీయ పార్టీలు, కేసీఆర్ గారిని ఎదుర్కోలేనటువంటి బీజేపీ పార్టీ అక్రమంగా తెలంగాణ ప్రాంతంలో ఒక 8 ఎంపీలను గెలుచుకోవాలనే ఒక దురుద్దేశంతో ఇంకా కుదిరితే ఇంకెక్కువ ఎంపీలు చేయాలి, బీఆర్ఎస్ను అది చేసేసి డ్యామేజ్ చేసేసి అని చెప్పేసి కవిత గారి పైన కుట్రలు చేసిళ్ళు, లిక్కర్ కేసులు విరికించారు. కొన్ని రోజుల పాటు కూడా ఎక్కడ కూడా ఆమె పేరు ఛార్జ్షీట్లో లేదని చెప్పుకుంటూ వచ్చేసారు. చివరకు ఛార్జ్షీట్లో ఒక దగ్గర ఇరికిచ్చేసారు. 50,000 పేజీలకు సంబంధించిన ఛార్జ్షీటు
22 నెలల సుదీర్ఘ విచారణ ఇవన్నీ చేసినా కానీ కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా దానిపైన ఏమి కూడా మన్ను కూడా లేకుండా చేసిరు. ఇదే కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక మాట చెప్పారు, నా బిడ్డను ఇరిగించడానికి కారణం నన్ను ఎదుర్కోలేనటువంటి సన్నాసులు చేసినటువంటిది, లిక్కర్ లేదు ఏం లేదు, అదొక ట్రాష్, అదొక కేసు, దాంట్లో మన్ను కూడా లేదు, కడిగిన ముత్యంలాగా నా బిడ్డ బయటకు వస్తాను కేసీఆర్ గారు ఆ రోజు అంత కాన్ఫిడెంట్గా తన బిడ్డ గురించి చెప్పిళ్ళు. అదే నేనేమంటున్నా, ఆ రోజు చేయని నేరానికి పోయి జైల్లోకి వెళితేనే 5.5 నెలలు మొక్కవోని విశ్వాసంతో ఆత్మనిర్భరంతో పోయిన వాళ్ళకే మీరు ధైర్యంగా ఉండండి, నేను బాగానే ఉన్నా, నాకేం కాదు, సార్ జాగ్రత్త, సార్ని మంచిగా చూసుకొని పార్టీ ఏమవుతుంది, ఎవరెవరు ఎట్లున్నారో వాళ్ళ నేపథ్యాలు, వాళ్ళ మంచి చెడు క్షేమము అంతా అడిగి తెలుసుకున్నటువంటి నాయకురాలు, ఆ రోజుల్నే మొక్కవోని ధైర్యంతో ఉన్నటువంటి నాయకురాలు ఈ రోజు జరిగినటువంటి ఈ కుట్ర కోణాలను బయట పెట్టడం కోసం ఇంకా ఆత్మనిర్భరంతో, ఇంకా దృఢ సంకల్పంతో, మంచి మానసికమైనటువంటి ఆలోచనలతో తను ముందుకు పోతున్నారు. ఇప్పటికి కూడా తనకు ఎక్కడ కూడా నారాజ్ అంటే కొంత బాధ ఉంటుంది. ఎందుకంటే తల్లి లాంటి సంస్థ ఇవాళ తెలంగాణ జాగృతి కాంట్రిబ్యూషన్ కూడా అంత ఈజీగా తీసేయలేనటువంటి కాంట్రిబ్యూషన్. ఈ 19 సంవత్సరాల ప్రయాణంలో మేము బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక శరీరంలాగా ఉంటే మేము ఒక ఆత్మలాగా పనిచేసినాం, బీఆర్ఎస్ పార్టీ ఒక కంప్యూటర్ లాగా హార్డ్వేర్ లాగా ఉంటే మేము ఒక సాఫ్ట్వేర్ లాగా పనిచేసినాం. అంటే ఒక గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి కొంత బాధ మాకు ఉన్నది. కానీ అల్టిమేట్ లక్ష్యాన్ని నిర్దేశించుకొని పోరాడాల్సినటువంటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చి మేమేం చేసుకున్నాం ఒకళ్ళు చెప్పుకొని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చి దురదృష్టకరం. అవును. ఫైనల్గా జాగృతి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఫైనల్గా జాగృతి కార్యాచరణ మొత్తానికైతే చాలా వర్గాల నుంచి వెళ్ళి, అనేక సామాజిక సంస్థల నుంచి వెళ్ళి, పౌర సమాజం నుంచి వెళ్ళి, అందరి నుంచి వెళ్ళి మాకు వస్తున్నటువంటి విన్నతి ఏంటంటే రాజకీయ పార్టీ పెట్టాలి ఖచ్చితంగా కవిత గారు. ఈ వ్యాక్యూమ్ ఉన్నది, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. ఎందుకు అంటే ఈ కేసులు ఒకరోకు ఈ ఫార్మా సంబంధించిన కేసు వెంటాడుతూ ఉన్నది, ఒకరోకు కాళేశ్వరం కేసు వెంటాడుతూ ఉన్నది, అనేక కేసులు చుట్టుముట్టిన ప్రజలలో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. తర్వాత బీసీ సమాజంపై ఎట్లా కవిత గారు చూపినటువంటి ప్రేమ ఏదైతే ఉందో, ఇవాళ నాకు తెలిసి ఈ రోజు కూడా ఏదో గవర్నర్ సంబంధించినటువంటిది దాన్ని వచ్చిందని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం బీసీల కోసం కవిత గారు చేసేళ్ళు. అందులో భాగంగా బీసీ సమాజం కూడా మొత్తం దగ్గర అయిపోయింది. యునైటెడ్ పులర్ ఫ్రంట్ లాంటి సంస్థలు 77 కుల సంఘాలతో మాతో పనిచేస్తూ ఉన్నారు. అనేక వర్గాల నుంచి మాకు వస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలి, సుదీర్ఘ ప్రయాణం చేయాలి, లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, సామాన్య మద్దతు కుటుంబాలకు అండగా కావాలి అనేటువంటి కోరుకుంటున్నారు. ఇలా నేనేమంటున్నా 100% మమ్మల్ని పార్టీ పెట్టమనేటువంటి డిమాండ్తోనే మా దగ్గరికి చాలామంది వ్యక్తులు కానీ, చాలామంది జైనింగ్స్ కానీ అవన్నీ అవుతాయి. కవిత గారు ఏమంటున్నారంటే బీజేపీకి పోనని క్లారిటీ ఇచ్చేసిళ్ళు, కాంగ్రెస్ పోనని క్లారిటీ ఇచ్చేసిళ్ళు, బీఆర్ఎస్ కూడా పిలిచినా వెళ్ళను, ఇక నాకు పూర్తి బంధం తెగిపోయింది బీఆర్ఎస్తో అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. తనకున్నటువంటి ఎమ్మెల్సీ పదవికి కూడా తను రాజీనామా చేసేసి స్పీకర్ ఫార్మాట్లో పంపించేసారు. సో కంప్లీట్ మేము బీఆర్ఎస్తో అవాయిడ్ అయిపోయి ఉన్నాం. ఒక ఇండిపెండెంట్ రాజకీయ శక్తిగా తెలంగాణ జాగృతి ఎదగాలి. రాబోయేటువంటి రాజకీయాలన్న అంతా కూడా పొలిటికల్ సినారియోను మార్చే విధంగా, సోషల్ సంబంధించినటువంటి సామాజిక న్యాయం వాళ్ళకు అందించే విధంగా, అన్ని కులాలకు రిప్రజెంటేషన్ ఉండే విధంగా, వివిధ సంబంధించినటువంటి కులాలు అంటే ఇప్పటివరకు అవకాశాలు రాకుండా ఉన్నటువంటి చాలా కులాలు ఉన్నాయి బీసీలలో. మైనార్టీలలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ముస్లింలలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉదాహరణకి ఎంఏని పక్క పెట్టండి, మిగతా విషయానికి వచ్చేసరికల్లా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత, వాళ్ళ జనాభా ఎంత, అదంతా ఏది కూడా జరగట్లేదు. కాబట్టి ఆ సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందిస్తూ, వాళ్ళ వర్గాలకు రాజకీయ ప్రతిష్టను అందిస్తూ, రాజకీయ కార్యాచరణ అంటే చట్టసభల్లో వాళ్ళకు ఆ ప్రాతినిధ్యం కల్పించే విధంగా మనం పని చేయాలి. మన పైన ఆ గురుతరమైన బాధ్యత ఉంది. ఆ స్పేస్, ఆ వ్యాక్యూమ్ కూడా ఇప్పుడు మనకుందని చెప్పేసి కవిత గారు బలంగా నమ్ముతున్నారు. అందులో భాగంగానే యావత్ యువత నుంచి వెళ్ళి, విద్యార్థుల నుంచి వెళ్ళి, మేధావుల నుంచి వెళ్ళి, ప్రొఫెసర్ల నుంచి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున మేధోమదనం జరుగుతుంది. మేము ఆగమాగం పోయి తొందరలో పోయి ఏదో రాజకీయ పార్టీ పెట్టాలి, ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి, ఈ ఆశలు, ఈ కళలు అనేటువంటి, ఈ కవిత గారికి పదవి పైన వ్యామోహం అనేటువంటిది ఏది కూడా తనకు లేదు. ఏదైతే ఉందో తెలంగాణ సమాజం మేలు కోరి మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఎజెండాను ముందు ప్రిపేర్ చేసుకుంటున్నారు. మనం పనిచేస్తున్నటువంటి క్రమంలో ప్రజలు డిసైడ్ చేస్తారు మన గోల్ ఏంటిది, మన లక్ష్యం ఏంటిది, అది నమ్ముతారు కవిత గారు. తప్పితే ఉద్యమం మంత్రిగా చేసిన అనుభవం ఉన్న కేసీఆర్ గారే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడానికి అంత తల్లాటపడి అంత చేయాల్సి పట్టింది. అంత తొందరపై మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అంతా ఒక మేధోమదనం నడుస్తూ ఉన్నది. అదంతా కూడా ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి మేధోమదనం చేసిన తర్వాత ఆ రైట్ టైంలో రైట్ విషయం, ఏదైనా శంఖంలో పోస్తేనే తీర్థమంటారు కాబట్టి రేపు కవిత గారే అనౌన్స్ చేస్తారు, అదే నిర్ణయం ఉంటుంది. విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.